కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట గ్రామంలో అచ్చంపేట జనసేన నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదే విధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100% ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా అచ్చంపేట గ్రామం నుండి మాజీ వైస్ సర్పంచ్ ఈశ్వర్రావు ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానంకు పాదయాత్రగా వస్తానన్న మొక్కుని చెల్లించుకోవడానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు జెండా ఊపి ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వర ఆలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం తీసుకున్నారు। ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో కూటమి ప్రభంజనం సృష్టించిందని 7 నియోజకవర్గాలు విజయం సాధించి కాకినాడ జనసేన పార్లమెంట్ స్థానంలో తెలుగు 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీ స్థానం గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు। ప్రతి ఒక్క జన సైనికుడు కృషి ఎన్నికల్లో ఫలించింది అని, అదే విధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలిపి కల్మషం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ప్రతి పేదవాడికి అండగా ఉండాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో అచ్చంపేట జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్నికలకి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు। ఆ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో 100% విజయం సాధించినటువంటి సందర్భంగా అచ్చంపేట గ్రామానికి సంబంధించినటువంటి మాజీ వైస్ సర్పంచ్ అయినటువంటి ఈశ్వర్రావు గారు అచ్చంపేట నుండి బయలుదేరి ఉంచాల, నవర, చంద్రపాలెం మీదుగా ఏదైతే మన అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పోరాడి ప్రజల యొక్క మన్ననలు పొంది ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని ఆస్వాదించడం కోసం మన కాకినాడ జిల్లాకే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కోసం, మరి కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర మొదలెట్టడం జరిగింది। ఈ పాదయాత్రని ఇప్పుడు ప్రారంభించి పాదయాత్ర చేసుకుంటా ఉన్నాం। ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవి ఆ సత్యనారాయణమూర్తిని, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రాజప్ప గారు కూడా మంచి మెజారిటీలో గెలుపొందినందుకు, మా పార్లమెంటు సభ్యుడైనటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా 2 లక్షల పైచిలకు మెజారిటీతో గెలుపొందినందుకు, కాకినాడ 2 నుంచి పంతం నానాజీ గారు మరి 70,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినందుకు, ఈ అన్ని ఒక మంచి రోజులు మా జన సైనికులకు వచ్చినందుకు, ఈ కూటమి ఎప్పుడు ఇలాగే కలిసి అందరూ ప్రయాణం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఉండాలనేటువంటిది ఆ సత్యనారాయణమూర్తి కోరడానికి ఈ పాదయాత్ర చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర ప్రారంభిస్తాం। జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన।